బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరగటంతో ఏపీ నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండగా మధ్యాహ్నం సమయానికి తీవ్రంగా ఉంటుంది. బయటకు అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ 48.1 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఎల్నినో బలమైన ప్రభావం చూపుతుండగా గాలిలో తేమ శాతం తగ్గిపోయింది. దీంతో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగింది. బంగాళాఖాతంలో అల్పపీడనం తుఫాను ఏర్పడితే ఉష్ణోగ్రతలు తగ్గేవి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. 20 జిల్లాల పరిధిలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ ఏపీ పరిధిలోని 15 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. మరో 219 మండలాలకు వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక అల్లూరి సీతారామరాజు, పోలవరం, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ పోలవరం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలు, రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పిడుగురాళ్లలో 11 ఏళ్ల గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గురువారం అత్యధికంగా ఏకంగా 48.1 డిగ్రీలు నమోదైంది. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఢిల్లీ స్ట్రెచ్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే వారం రోజులు ఇదే పరిస్థితి ఉండనుంది. ఇక వడదెబ్బకు విజయనగరం జిల్లాలో గురువారం 2 చనిపోయారు. ఇక తెలంగాణను బానుడి అల్లాడిస్తున్నాడు. ఇక ఎండల తీవ్రత రానున్న రోజుల్లో మరింత పెరగనుంది. ఇవాళ తెలంగాణలోని 11 జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. రైట్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు లైవ్ లో. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఏపీలో ఈసారి ఎండ తీవ్రత ఇంతగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి? రైట్ శ్రావణి, ఏదైతే మే నెల చివరి వారంలో ఎండలైతే మరింతగా ముదిరాయని చెప్పచ్చు. మనం విన్నాము, ఏదైతే ఎండల్లో మే నెలలో వస్తే కనుక రోడ్లు పగులుతాయని చెప్పేసి ప్రస్తుతం అదే పరిస్థితి ఇటు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే నిన్న పల్నాడు జిల్లా పిడుగురాలలో 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఇది 10 ఏళ్ల తర్వాత నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతటి ఉష్ణోగ్రతలు ఎప్పుడు గతంలో ఎన్నడూ కూడా చూడలేదు. గత దశాబ్ద కాలంలో ఈ తరహా వేడి, ఈ తరహా ఉష్ణోగ్రతలు, ఈ తరహా వడగాల్పులు మనము చూసి ఉండకపోవచ్చు. కానీ ఇది ఒక సరికొత్తగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత తీవ్రత అనేది ఎప్పుడు చూసిన పరిస్థితి లేదు. ఉదయం 5 గంటల నుంచి తీసుకుని రాత్రి 9-10 గంటల వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలో వేడి అవుతుందో ఆ వేడిని తట్టుకోలేక ప్రజలు చాలా మంది అల్లాడిపోతున్న పరిస్థితి. కొందరైతే ఇళ్లకే పరిమితం అయిపోయారు. మరి కొంతమంది ఏసీలకు, కూలర్లకు పరిమితమైన పరిస్థితి కూడా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. నిన్న ఒక్కరోజే విజయనగరం జిల్లాలో 2 వడగాల్పుల వల్ల చనిపోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి వరంగల్లో 2, అదేవిధంగా మేడ్చల్లో 1 చనిపోయారు. అంటే ఇప్పటివరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులతో సన్ స్ట్రోక్ వల్ల చనిపోయిన వారి సంఖ్య 10ల సంఖ్యలో చేరుకుంది అనేది తెలుస్తుంది. ఏదైతే ఉత్తరాది నుంచి వస్తున్న వడగాల్పులు ఏవైతే ఉన్నాయో, అటు ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఆ రాష్ట్రాల నుంచి వస్తున్న వడగాల్పుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. వాటి ప్రభావం అంతా కూడా ఇటు తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చూపిస్తున్నాయి. దాని ప్రభావమే ఏదైతే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడము, దానికి తోడు వడగాల్పులు రావడం అనేది వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్ శ్రీనివాస్, ఎల్నినో ప్రభావం రాష్ట్ర వాతావరణంపై ఎలా ప్రభావం పడుతుందంటారు? ఖచ్చితంగా అంటే మనకి ఎల్నినో ఇప్పటివరకు ఏదైతే వాతావరణ శాస్త్రవేత్తలు అందించిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఈసారి ఎల్నినో ప్రభావం ఉండబోతుంది. అది ఏ మేరకు ఉంటుంది అనేది కూడా ఇంకా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అయితే ఇది మొత్తం ప్రపంచం మీద ఉంటుందా, లేకుంటే ఓన్లీ భారతదేశము ఈ పక్క దేశాలకు మాత్రమే పరిమితం అవుతుందా అనేది కూడా ఇంకా తేల్చలేని పరిస్థితి ఉంది. అయితే
వాతావరణ శాఖ ప్రస్తుతం ఉన్న మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారం అయితే ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లకు ఎన్నినో ప్రభావం అంతగా ఉండకపోవచ్చు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా అంచనాలు మాత్రమే, దీనికి ఇంకా సరైన ప్రాతిపదికగా ఖచ్చితమని చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారం, వాతావరణ శాస్త్రవేత్తలు అందించిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పటికీ మాన్సూన్స్ అంటే ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవు దాటాయి అని చెప్పేసి తెలుస్తుంది. జూన్ మొదటి వారంలో కేరళను సాగుతాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ చూడాలి, అది ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే కనుక ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావం ఏ మేరకు ఉంటుంది? అయితే ఒకవేళ కనుక ఎల్నినో ప్రభావం ఉంటే కనుక ఈసారి ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా ఈ ఏడాది అంతా కూడా ఉష్ణ వాతావరణం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వర్షాలు చాలా తక్కువగా పడే ప్రమాదం ఉంది అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దాని ప్రభావము మరి భవిష్యత్తులో ఎలా ఉండబోతుందని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్షాలు తక్కువ పడితే కనుక వీటి ప్రభావం అంతా కూడా వ్యవసాయం మీద పడుతుంది. తద్వారా దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. ఇదంతా కూడా ఏడాది మొత్తం కూడా ఇది కనిపించబోతుంది అనేది మాత్రం శాస్త్రవేత్తలు చెప్తున్న దాని ప్రకారం తెలుస్తుంది. అయితే ఈ ఎల్నినో ప్రభావం చూడాలి, ఏ మేరకు తెలుగు రాష్ట్రాలకు ఉంటుందా ఉండదా, లేకపోతే ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వాలు ఏ తరహా విధి విధానాలు చేపట్టబోతున్నాయి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ కనుక ఎల్నినో ప్రభావం ఉంటే కనుక తీవ్రంగా కరువు తాండవిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కరువు తాండవించే ప్రమాదం ఉంది. తద్వారా ప్రజలు సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని తెలుసుకోవాలనుకుంటే కనుక ఇంకో వారం రోజులు పడితే కానీ దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందో ఐఎండీ శాస్త్రవేత్తలు తెలియజేసే అవకాశం ఉంది. కావాలి శ్రీనివాస్, మరి ఒకవైపు ఎండ తీవ్రత, ఇక మరోవైపు తీవ్ర వడగాలుల నేపథ్యంలో మరి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి డాక్టర్లు కావచ్చు, లేకుంటే వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే కనుక మరో 5 రోజుల నుంచి 6 రోజుల పాటు ఈ వడగాల్పుల ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండబోతుంది. మనం చూసాం నిన్న పిడుగురాళ్లలో 48 ఉంది, మాచర్లలో మనం చూసుకుంటే కనుక 47 డిగ్రీలు ఉంది. ఇలా చూసుకుంటూ పోతే కనుక మనకి ఏపీలో చాలా జిల్లాల్లో 18 జిల్లాల్లో తీవ్ర స్థాయిలో ఎండలు ఉండబోతున్నాయని చెప్పి హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా తెలంగాణ విషయంలో వస్తే అటు వరంగల్ కావచ్చు, అదేవిధంగా మనకి నిజామాబాద్ కావచ్చు, అదేవిధంగా ఖమ్మం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఈ జిల్లాల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రత ఉండబోతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి తీసుకుని సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రజలు ఇంటి పట్టునే ఉండాలని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఏదైనా అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే వీటి ప్రభావం నేరుగా పబ్లిక్ మీద ఉంటుంది కాబట్టి, దీని ప్రభావం నేరుగా ప్రజల మీద పడుతుంది కాబట్టి వారు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది, వారికి సన్స్ట్రోక్ తగిలే ప్రమాదం ఉంది అని చెప్పేసి డాక్టర్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే సన్స్ట్రోక్ బారిన పడుతున్నారో వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజలు విధిగా వాటర్ నీళ్లు తీసుకుంటూనే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అనవసరంగా ఏ పని లేకపోతే బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వేడిని తగ్గించేందుకు మనకి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కనుక ఏదైతే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మనకి స్ప్రింక్లర్స్ రోడ్ల మీద చల్లుతూ వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే వాతావరణంలో కాస్త వేడిని తగ్గించే ప్రక్రియను ఇటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా చేపట్టింది. కానీ ఇవన్నీ చేపట్టినప్పటికీ కూడా ఏదైతే వాతావరణ ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయో వాటి ప్రభావం పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. ప్రజలు ఇంటి పట్టునే ఉంటే బెటరు, తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బెటర్ అనేది మనం చేస్తున్న సజెషన్ కావాలి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.